సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలు తెచ్చిందే తుమ్మెదా, కొత్త కన్యాలతో కోడి పందాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా పూకోలం ఇంటింటా పేరంటం. ఏమైంది బా? ఏమో పడగ పుట్ట గొబ్బేమో లేని ముగ్గు లెక్కన చిన్నపోయి ఉన్నావు. ఏమైంది చెప్పు నీకు? అరే ఏమని చెప్పమంటావురా బామ్మది? నా బాధ చెప్పుకుంటే నేను దొడుక్కున్న చెప్పులే నన్ను చూసి నవ్వుతాయి. చెప్పుల్లోడు కాదు బావా, నువ్వు ఇప్పుడు చెప్పకుంటే నీకు ఇంకేమో అయిందని ఊరంతా చెప్పి నేను నవ్వుకుంటా బావా. చెప్పు నీకేమైందా ఇప్పుడు? గుండెల్లో పిడుగు పడ్డదిరా. చెట్ల మీద పిడుగు పడ్డదనంగా ఇన్నా, కొండల నడవ పిడుగు పడుతుందనంగా కూడా ఇన్నా. ఈ గుండెల మీద పిడుగు పడుడేంది బావా? ఈ గుండెల మీద పిడుగు పడితే నువ్వు ఇట్లా బతుకున్నావు బావా? అరే పిడుగు అంటే వానకు పడే పిడుగు కాదు, కఠోరమైన వార్త తిన్నరా. కాకి లెక్క ఉండే నువ్వు కఠోరమైన వార్తలుండేంది బావా? అయినా ఇది కామెడీ లెక్క ఉంది బావా. అరే ఒకరి దుఃఖం ఒకరికి సుఖం అంటారా. నా దుఃఖం నీకెప్పుడు సుఖమైందే? ఈ దుఃఖం నాకు సుఖమవుడు కాదురా, నా దుఃఖమే నీకు సుఖమైంది. గట్ల అంటావేంది బావా? మరి లేకుంటేందిరా, నా దుఃఖాన్ని కామెడీ ఉందా? నువ్వేమందో చెప్తున్నావా బావ? నాకు మళ్ళా నా పెళ్లి చూపులు పెటాకులైనరా. మాటరాని మౌనమిది. ఏమో విడాకులు అయినట్టే బాధపడతాను ఏంది బావా? ఇది పెళ్లి చూపులే కాదే, అయినా నీకు ఇదేమన్నా కొత్త అని ఏమో బాగా బాధపడతాను. మరి బాధపడక ఏం చేయమంటావురా? అసలు ఏం జరిగిందో చెప్పే. అరే ఆ రోజు నా పెళ్లి చూపులల్లా శ్రీకాంత్ గారి చేసిన ఆగానికి చిట్టమ్మోళ్ళ చర్చలు జరిపి నన్ను అద్దన్న కట్టరా. ఇప్పుడు ఈ పెళ్లి చూపులు కూడా పెటాకులయ్యే, ఏం చేయమంటావురా? ఓ చర్చలు అల్లాగా జరిగితే మూర్ఛ నీకు వచ్చిందన్నమాట. దెబ్బకు గుండాగినంత పనైందిరా. పైపానాలు పైన వేయినట్టు అనిపించింది, పైపానాలు పైన వేయినట్టు అనిపించింది. అనిపించలేండి, పైకోతే పని అయిపోతుండే. ఏందిరా ఏమంటాను? ఏం లేదు బావా, నువ్వు పైకోలే కదా, అదే 10,000 అంటానా. మరి అతను మాట్లాడి ఒప్పిమంటావా బా? అరే నేను కాళ్ళు మొక్కుతా అన్నా కనకరించలేదు, కాళ్ళు మొక్కుతా అన్నా కనకరించలేదు. నువ్వేం మాట్లాడతావురా బామ్మడిది? ఓహో, కాలు పట్టుకున్నా కూడా కండ్రకి చూపేసిందా బావా? మరి ఏం చేద్దాంరా, నా రాతే గట్లుంది. ఎంత పూత పెడదామని చూసినా అయితే లేదురా. అరే నాకు ఈ జన్మల సంబంధాలు రావురా, వచ్చిన నన్ను మెచ్చర్రా. కొన్ని జాతకాలు అంతే బావా, పాడు జాతకాలు, పాడు జాతకాలు. ఏం చేస్తావురా మరి? దా పోదాం, పొద్దుపోతాను. ఆగు చిట్టమ్మా, గప్పట్ల పెళ్లి చూపులాయి కదా నీకు, పెళ్లి పెట్టుకున్నారా? పెళ్ళి ఎక్కడిదే అని అద్దనుకున్నాం కదా, నీకు తెలియదా? ఓహో అవునా, నాకు తెలియదే. మరి ఎందుకు అద్దనుకున్నారు? వానితో తిరిగేటోళ్ళు అందరు చిల్లరగాళ్ళే. అంటే ఇక చిల్లర ఏరుకుంటారు, గాళ్ళేనా చిల్లర ఏరుకునేటోళ్ళనైనా చిట్కేసి ఆపగలుగుతామే, కానీ చిల్లరేసాలతో ఏం ఆపుతామే, అందుకే వద్దనుకున్నా. అయితే ఇక మొత్తం పోయినట్టేనా? నట్టే. బాధపడకే చిట్టమ్మా. బాధ ఎందుకే? పెళ్లి కాకముందే మన చిల్లరేసాలు అన్ని తెలిసినాయి కాబట్టే నయమైంది, ఇంకా బాధ ఎందుకు? మరి ఎట్లనే చిట్టమ్మా, పెళ్లి చేసుకోవా ఇక? ఎందుకు చేసుకోనే, చేసుకుంటా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్, ఈ బతుకలేదు. మరి ఏమన్నా సంబంధాలు వస్తున్నాయా అని చిట్టమ్మా? ఒకప్పుడు రాకపోయే గాని ఇప్పుడు సంతలో సరుకులు లెక్క బాగానే వస్తానే. ఈ మధ్యలో ఎప్పుడు వచ్చిందే? నిన్న కబురు వచ్చిందే, ఇలా మాపటేలే పోవుడు, మీరిద్దరు రాళ్ళే. మనని కూడా ఆళ్ళు రావాలి గాని వాళ్ళని చూడ మనం పోవుడేంది? ఆ పిల్లగానికి సిగ్గు ఎక్కువ అట్నే, అందుకే మనం పోవుడు. వానికి సిగ్గు ఎక్కువ, దీనికి కొవ్వు ఎక్కువ. ఎవరా సత్తిగా సన్నిగా గీడేం చేస్తారా? ఏం మాసం అటకే ఊకున్నావు. సరే గాని అవురా సత్తిగా, నీ పెళ్లికి ఏ గారిని మాట్లాడుకున్నావురా? నాకు కూడా చెప్పరాదురా. మా బావకే పెళ్లి లేక మెంతులు బుక్కుతా అనుకుంటే
నువ్వు వచ్చి పంతులనా ఆయన అడగబడుతుంది. ఊరిని అక్క గంత పని అయిందారా? మొన్నటికి మొన్న పెళ్లి సూపులని పెరుగన్నం పెడితే కాదురా? మొన్న పెరుగన్నం పెట్టాడు, ఇప్పుడు పురుగు లెక్కన ఊకున్నాడు. ఇంతకు ఏమైందిరా సత్తిగా? అరే మళ్ళా పేలైనరా. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఓ చిన్నప్పటి నుంచి పరీక్షలు రాసి పెద్ద పాస్ అయినట్టు ఇప్పుడుగా పరీక్షల గురించి ఎందుకురా? అసలు ఏమైందో చెప్పురా. అరే నేను చెప్పింది కూడా పరీక్షలలో ఫెయిల్ అయినా కాదురా, పెళ్లి చూపులలో ఫెయిల్ అయినా అని. ఓహో దట్ట ఐ థింక్ వాటో అందుకే కోడి గుడ్డు పెట్టకుందే వలిగినట్టు ముఖం ఎట్లా పెట్టిండో చూడు. అయితేనే గాని నువ్వేంద్రా బొగ్గు రాసుకున్నట్టు గంతగానం సిగ్గుపడతాను. ఏంది కథ? అరే ఇలా మాపటి వెళ్ళి నన్ను చూసుకుంటాను. పిల్లలు వస్తారనట్రా. పిల్లులోళ్ళు కాదురా పిసగాడిది. పెళ్లి చూపులకు నన్ను చూసుకోను పిల్లుళ్ళు వస్తుర్రు అంటానా. ఇంకేంద్రా మొత్తానికి నీకు కూడా పెళ్ళి అవుతుంది పో. అవునరా. అరే పెళ్లి చూపులల్లా జాగ్రత్తగా మాట్లాడుకో, లేదంటే తిమ్మిని భూమి చేస్తారు, బొమ్మిని తిమ్మి చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. అరే నాకేరా మాట్లాడత్తదిరా? ఎన్నెన్నో పెళ్లి చూపులు చూసినా అనుభవశాలివిరా నువ్వు. కొంచెంగా మాట ముచ్చటేదో వచ్చి మాట్లాడరా. మా బావనా? మా బావెందుకే పడగల పుడకలెక్క? మళ్ళా గట్లనే అంటావేమరా? మీ బావకు ఎన్నో పెళ్లి చూపుల అనుభవం ఉన్నదిరా, అందుకే రమ్మంటున్నారా. ఏది ఏమైనా నీ పెళ్లి ఖాయం చేసే బాధ్యత నాదిరా. అరే మళ్ళొకసారి అనవారా. అరే ఏది ఏమైనా నీ పెళ్లి ఖాయం చేసే బాధ్యత నాదిరా. అరే ఈ మాటలు వింటే నా చెవులకు ఎంత తినసొంపుకుందిరా. నీ చెవులకు మంచిగుంటే ఆయన నోటికి మంచిగా ఉండాలా అంటాడు. అరే అంతే కదా మాదాయిపిత్తలే. అరే అయితేనే గాని ఒకసారి ఆ అమ్మాయి ఫోటో చూపెట్టరా, నువ్వు ఎంత అదృష్టవంతులు సుత్తా. ఏమైందిరా? కింద పడ్డావు? కాలు గిట్లా పెనికిందా ఏంది? గుండె వెలిగినట్టున్నదన్నా. అరే మాబడి నా లగ్గం ఖాయం చేస్తా అన్నావురా, ఇటు చేసి తీసుకొని రారా, నేను పోతాను. అరే అవంత గుండె ధైర్యం ఎలా అంటున్నా మీకు? ఏమైంది బావా గిట్లయింది? గదే తెలుస్తలేదురా. నీ సావుకు నువ్వే డప్పులు కొట్టుకున్నట్టు అయింది కదా బావా. డప్పులేందిరా, నా కర్మకాండకు నేనే పిండం పెట్టుకున్నట్టు అయింది. మరి ఇప్పుడు ఎట్లా బావా? ఏం చేస్తావు? అరే ఎట్లనైనా చేసి ఆ చిట్టమ్మను నేనే పెళ్లి చేసుకోవాలరా. ఇద్దరు కలిసి ఒక్క ఆమె పెళ్లి చేసుకుంటే ఊర్లా ఉరికించుకుంటా కొడతారు. నేను పెళ్లి చేసుకునేందుకు కొడతారా? అయినా అనిల్ అన్న పెళ్లి చూపులు అయితే నిన్నెట్లా పెళ్లి చేసుకుంటది బా? అరే ఆని పెళ్లి చూపులల్లా ఆని నచ్చకుండా చేస్తే నన్నే చేసుకుంటది కారా. అబ్బా నువ్వు తక్కువనేం కాదు బావు, నువ్వు బతికేదందుకు అనిల్ అన్న చంపుతావా? అరే పులి బతకాలంటే మేకని చంపాలి గారా. ఇప్పుడు నేను చేసేది కూడా గదే. అరే ఏమైంది వీళ్ళు ఇంకా అత్తలేరు? మనం వచ్చి గింత సేపు అవుతుంది. ఏర్రా ఇల్లు? అరే నువ్వేంద్రా నాకన్నా ఎక్కువ టెన్షన్ పడతాను? అరే ఏం లేదురా, ఈ టైంలో నువ్వు ఆనందంగా ఉండాలి, నేను టెన్షన్ పడాలి. నువ్వు ఆనందంగా ఉండు. అయినా ఫోటోలు ఉన్నట్టు నువ్వు లేవు కదా, ఇంత మార్పు ఎలా వచ్చింది? కుంపదీసి పేన జన్మల ఫోటోకి ఇట్లా పంపించినావా ఏంది? లేదు, అచ్చ జన్మల ఫోటో పంపిన. అట్లా సుతం పంపచ్చా మీ ఊర్లో? అసలు నువ్వు చూసే పిల్లని గానే కాదు. నువ్వు కానప్పుడు ముందుగా నువ్వెందుకు వచ్చినావు? అది వచ్చే దారిలో పెండ దొక్కింది, గందుకే బండకు దూడ్చుకుంటే అక్కడే ఉన్నది. మరి ఈ ఇల్లు నీకెట్లా తెలిసింది? నీకు ఆన్సర్ కావాలా అమ్మాయి కావాలా? ఆన్సర్ నాకు కావాలి, అమ్మాయి ఈయనకు కావాలి.
ఏందా బుజ్జి ఇంకా ఈయనే ఉన్నావా? ఇంట్లోకి పోయి మంచి మర్యాదలు ఉచ్చుకుందాం పాండ్రి. చాలు అన్నయ్య సిగ్గుపడ్డ కాడికి రండమ్మా. పిల్లగాడు ఎర్రగా బుర్రగా అప్పుడే నూనెలకే తీసిన మా అక్కగారి లెక్కన ముద్దుగా ఉన్నాడు. బక్కనైతే లేడుతి, అది మాజాలు. బావా దెబ్బ వేరేకించి కొట్టినా నీకే రక్తాన్ని చూసుకో. ఇక పిల్లగానికి ఉన్న మంచి అలవాట్లు చెప్పుర్రు. ఇక ఇగో మా ఊడు పొద్దంతా ఎంత తాగినా రాత్రికి మాత్రం చక్కగా ఇంటికి నడుచుకుంటూ వస్తాడు. ఇది జాలదా? ఇది జాలదా? తాగుడు మంచి అలవాట. ఇంటికి వచ్చుడు మంచి అలవాటేగా, ఏమంటావురా? ఏం మాట్లాడుతున్నావురా? ఏం అలవాటు? మీ వానికి పాకాట ఆడే అలవాటు కూడా ఉన్నదా? ఎందుకు లేదు, ఇవి దాగే పైసలని దాంట్లోకెళ్ళి వచ్చినాయి కదా. అంటే పత్తాలు కూడా ఆడతాడా? మా ఊరి పేరింటే పేక పత్తాలే పీక కోసుకుంటాయి, కానీ మా ఊరు పేద పైసలు వచ్చేదాకా ఆడికెళ్ళి లేవాడు. అది మామని పట్టుదల. అది పట్టుదల కాదు, పైత్యం. ఇగో మా ఊరికి ఎంతమంది అమ్మాయిల సోకున్నా కానీ పిల్లం అంటే పానం ఇస్తాడు. ఏంది గసంటానికి నా బిడ్డని అన్న? ఇసంటోడికి ఎందుకు, ఈయనకే ఇర్రి. పోయిపోయినా బిడ్డను గీరికిచ్చి గొంతు కొయ్యమంటావా? గొంతు కోసులు ఎందుకు? రోజు ఇల్లు ఇంటికి వచ్చి కూరగాయలు పోయి. అవరసానిగా అక్క అక్క అంటావు, మీ అక్క పాతకు గొక్క చేస్తావురా? అక్కనా? అక్క ఎట్లారా? ఛీ, నీ దోస్తులందరూ నీ లెక్కనే ఉంటారా? ఇంకోసారి ఈ ఊరికి కూడా రాను. అంటే ఇంతకుముందు కూడా వచ్చినావా? గింత జరిగినాక గింతను పెళ్లి చూపులేందే? చల్ పోదాం దారి. అరే ఇంత జరిగినా కానీ అప్పుడు ఫోటో చూపించినప్పుడు ఒక్క మాట కూడా చెప్పకపోతుంది. అరే అప్పుడు చెప్తే నీ చెవుల నీళ్లు పోసిన అవుతారా? ఇప్పుడు వాళ్ళకి చెప్పి నా ఇజ్జత్ మీద ఇప్పసారా పోతాయి కారా? సరే అయిందేదో అయిందనుకొని ఇంకో సంబంధం మాట్లాడుకో. బాబు మనం అక్కతో మాట్లాడేద్దాం. అరే అన్నట్టు ఛాయ్ మంచిగా ఉంది. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కోల్తా కొట్టిందిలే